Go. Hello everyone, this is Dr. Srikanth, MD Pulmonologist. World No Tobacco Day, May 31st, 2025. ఈ రోజు వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. టొబాకో అంటే పొగాకు రకరకాల విధాలుగా మనకి అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో. సిగరెట్లు, బీడీలు, చుట్టలు, ఈ సిగరెట్స్ ఇలా రకరకాలుగా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యకరమైన దుష్పరిణామాలు అనేవి చాలా రకాలుగా ఉంటుంది. అది అధిక రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్లు కానీ, హార్ట్ స్ట్రోక్లు కానీ, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఇలాంటివన్నీ వీటి వల్ల వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కమిట్ టు క్విట్ ఫర్ ఎ హెల్తీ టుమారో. ఈరోజే మీరు పొగాకు తీసుకోవడం ఆపేయండి. ఆరోగ్యకరమైన భవిష్యత్తు, రేపటి ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఈరోజే మీరు దాన్ని ఆపేయండి అనే ఉద్దేశంతో టీంతో ముందరకు వచ్చారు. ఆపేయడం వల్ల మనకు ఆరోగ్యకరమైన పరంగా కలిగే మంచి పరిణామాలు ఎలా ఉంటాయంటే, మీరు ఆపేసిన 20 నిమిషాలకే మీ రక్తపోటు చాలా వరకు తగ్గుతుంది. వారం లోపల మీ ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా వరకు పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది అనమాట. 1 సంవత్సరం లోపల మీకు గుండెపోటు వచ్చే ఆ రిస్క్ అనేది, ప్రమాదం అనేది 50% కన్నా తగ్గుతుంది. కాబట్టి ఈరోజే మీరు ఆపేస్తే రేపటి ఆరోగ్యకరమైన భవిష్యత్తు అనేది మంచిగా ఉంటుంది అనేది వీళ్ళ ఉద్దేశం. WHO నివేదికలో మనకి తేలింది ఏంటంటే 80 లక్షల మంది దాకా ప్రతి సంవత్సరం 80 లక్షల మంది ఈ పొగాకు వల్ల చనిపోతున్నారు. అందులో 10 లక్షల మంది వారే స్వయంగా సేవించకపోయినా, తీసుకోకపోయినా పక్కవారు తాగడం వల్ల పీల్చే పొగ వల్ల చనిపోతున్నారని మనకి నివేదికల్లో తేలింది. కాబట్టి స్వయంగా అయినా పరోక్షంగా అయినా పొగను పీల్చడం, సిగరెట్, బీడీలు, చుట్టలు ఆ పొగను పీల్చడం అనే దానికి దూరంగా ఉంటే మనకి ఆరోగ్యపరంగా చాలా వరకు బాగుంటుంది అనేది మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కమిట్ టు క్విట్ ఫర్ ఎ హెల్తీ టుమారో.